క్రిమీ లేయర్ విధానాన్ని రిజర్వేషన్లలో ప్రవేశపెట్టండి అని ఏదైతే కమిషన్ సూచన చేసిందో క్రిమీ లేయర్ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు మంత్రివర్గము తిరస్కరించింది. ఈ విషయాన్ని సభ ద్వారా సమాజానికి అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని మా ప్రభుత్వం ఆశిస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించిన అనుబంధ వివరాలు ఉపకులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి అనేది కూడా డాక్యుమెంట్ పెట్టినాం అధ్యక్ష. దీన్ని మన సభ్యులందరూ కూడా దీన్ని చూసుకోవచ్చు. పూర్తి వివరాలను టేబుల్ చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, తమరికి తెలుసు, ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు, దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగ వర్గాలైన దళితులు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష, రద్దయిపోయినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి 7 మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు. జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజీవయ్య లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయడమే కాదు, రాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్లుగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను, వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో 2004లో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ 20 సంవత్సరాల నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది, నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష. ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష. మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు. చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 16 సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష. నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి వస్తే ఈ రోజున ఫిబ్రవరి 4, 2025ను నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ వర్గాలు ఎంతసేపున్నా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం